మంగళగిరి ఇందిరానగర్లో యాదవ సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్, కృష్ణ మందిరం నిర్మాణానికి ఎంటీఎంసీ అనుమతినిచ్చి స్థలం కేటాయించడం జరిగిందని, కాగా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మునగపాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అడ్డుపడడం హేయమైన చర్య అని తెలుపుతూ యాదవరాజుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కుర్రా శ్రీనివాస్ యాదవ్, యాదవరాజుల ఐక్యవేదిక వ్యవస్థాపకుడు, జస్టిస్ సోషల్ ఫారం అధ్యక్షులు ఎర్రాకుల తులసిరాం యాదవ్, కోఆర్డినేటర్ హైకోర్టు న్యాయవాది తోటా శివరాం ప్రసాద్ యాదవ్ అన్నారు. ఆదివారం నగరంలోని ఐబిఎన్ భవన్ ప్రెస్ క్లబ్లో యాదవరాజుల ఐక్యవేదిక ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు, తులసిరాం యాదవ్, ప్రసాద్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో దొడ్డక కృష్ణ యాదవ్, తాడిబోయిన సుబ్బారావు యాదవ్, తాడిబోయిన సురేష్ యాదవ్, నాగయ్య యాదవ్, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ యువజన అధ్యక్షులు ఆలా శివాజీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కుర్రా శ్రీనివాస్ యాదవ్. నేను ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మంగళగిరిలో 10,000 పైచిలకు జనాభా ఉన్నటువంటి ప్రతి కులానికి కూడా కమ్యూనిటీ హాలు కట్టించి ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గంలో 40,000 పైచిలకు యాదవులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా యాదవులకు మంగళగిరిలో కమ్యూనిటీ హాల్ అనేది లేదు. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి అంశం. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఇందిరానగర్లో ఒక స్థలాన్ని కేటాయించడం జరిగింది. దానికి 1,05,00,000 రూపాయలు టెండర్లు కూడా పిలవడం జరిగింది. దాని ముందున్నటువంటి 2 సెంట్ల స్థలంలో కృష్ణాలయాన్ని నిర్మించుకోమన్నారు. ఆ ప్రాంతంలో సుమారు 500 కుటుంబాలు యాదవుల ఇళ్ళు ఉన్నాయి ఇందిరానగర్, ద్వారకానగర్ ఏరియాలో. వీళ్ళందరూ కలిసి సుమారు 10 లక్షల రూపాయలతోటి కృష్ణాలయానికి ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్ మునగపాటి వెంకటేశ్వరరావు గారు, పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన కమ్యూనిటీ హాల్కి ఇచ్చినటువంటి స్థలాన్ని, కృష్ణాలయానికి ఇచ్చినటువంటి స్థలాన్ని యాదవులు కబ్జా చేశారని, యాదవులు కబ్జా చేసి అందులో కృష్ణాలయాన్ని నిర్మిస్తున్నారని, అది బావి ప్రాంతం కాబట్టి కమ్యూనిటీ హాల్కి ఇచ్చినటువంటి స్థలము వాగు ప్రాంతమని, అక్కడ కనుక కమ్యూనిటీ హాల్ కృష్ణాలయం కడితే మునిగిపోతుంది ఆ ఏరియా అంతా అని చెప్పి కోర్టుకు వెళ్ళడం జరిగింది. దానివల్ల కోర్టు వారు ఆపమని స్టే ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు నిర్మాణంలో ఉన్నటువంటి కృష్ణాలయానికి కంచె వేయడం జరిగింది. నిర్మాణం జరుగుతున్న కృష్ణాలయానికి కంచె వేయడం అనేది అత్యంత దురదృష్టకరమైనటువంటి అంశము. అది శుభ పరిణామం కూడా కాదు. ఈ నిర్మాణం జరుగుతున్నటువంటి కృష్ణాలయం పక్కనే ఆల్రెడీ ఒక గుడి, అమ్మవారి గుడి ఉంది. ఆ గుడి ఎప్పటి నుంచో ఉన్నది. అయినా సరే అక్కడ ఎక్కడ నీళ్లు నిలబడటం లేదు, ముంపుకు గురవటం లేదు. అలాగే యాదవ కమ్యూనిటీ హాల్ చుట్టూ ఇళ్ళు ఉన్నాయి, అక్కడ మంచి రోడ్డు ఉంది, ఇళ్ళు ఉన్నాయి. ఎప్పుడూ కూడా అక్కడ నీళ్లు నిలబడటము, ఇళ్లలోకి నీళ్లు రావటం జరగలేదు. అంటే కేవలం యాదవులు కృష్ణుడి గుడి కట్టుకుంటే, యాదవ కమ్యూనిటీ హాల్ కట్టుకుంటేనే అక్కడ ఇళ్ళు మునిగిపోతాయనేది అత్యంత దురదృష్టకరమైనటువంటి అంశము. ఇప్పుడు అక్కడ ముంపు ప్రాంతం అంటున్నారు. పద్మశాలీలు పక్కనే ఉన్నటువంటి నాంచారం చెరువులో ఆక్రమించుకొని 2 ఎకరాలు ఆక్రమించుకొని వాళ్ళు గుడి కడుతూ ఉన్నారు. కానీ యాదవ సామాజిక వర్గం ఎప్పుడూ కూడా అభ్యంతరం తెలపలేదు. నాంచారం చెరువుకి 3 వైపులా కూడా యాదవ సామాజిక వర్గం ఇళ్ళే ఉన్నాయి. అయినా సరే వాళ్ళు గుడి కట్టుకుంటున్నారు, మేమే అభ్యంతరం కూడా చెప్పటం లేదు. అంటే ఇక్కడ ఈ మంగళగిరిలో పద్మశాలీల చేతిలో అధికారం ఉంది. వాళ్ళు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకసారి మంత్రిగా చేశారు, 2 సార్లు ఆప్కో చైర్మన్గా చేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఉంటున్నారు. అంటే పద్మశాలీల చేతిలో అధికారం ఉంది కదా అని యాదవులకు కృష్ణుడు గుడి నిర్మించుకునే అవకాశం కూడా ఇవ్వరా ఈ నియోజకవర్గంలో? పద్మశాలీల చేతిలో అధికారం ఉంది కదా అని యాదవులకు కమ్యూనిటీ హాల్ నిర్మించుకునే అవకాశము ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఇవ్వరా? అంటే సోదర బీసీ కులాన్ని పద్మశాలి సామాజిక వర్గం అనగదొక్కటము ఎంతవరకు సమంజసము అని ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇవాళ
నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆప్కో చైర్మన్గా గంజి చిరంజీవి గారు ఉన్నారు. ఆయన మాకు మంచి మిత్రుడే. మేము ఆయన కలిసి అడగడం జరిగింది. కమిషనర్ ద్వారా ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఈ రోజుకి కృష్ణాలయము ఉన్నటువంటి కంచెను తొలగించలేదు. కృష్ణ భగవాన్ని సంఖ్యలలో బంధించడం అంటే ఇది ఎంత అరిష్టం అనేది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కాబట్టి అంటే గంజి చిరంజీవి గారికి యాదవుల ఓట్లు అవసరం లేదా? ఈ నియోజకవర్గంలో యాదవులు ఓటు వేయకుండా పద్మశాలీలు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవగలుగుతారా? సో గంజి చిరంజీవి గారు, మురుగుడు హనుమంతరావు గారు వెంటనే స్పందించి కంప్లైంట్ పెట్టినటువంటి మునగపాటి వెంకటేశ్వరరావు గారు పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, వారి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కనుక వెంటనే కోర్టులో కంప్లైంట్ విత్డ్రా చేయించుకోకపోతే ఖచ్చితంగా రానున్నటువంటి 2024 2-3 నెలల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో యాదవ పుట్టిన ఏ ఒక్కడు కూడా పద్మశాలీలకు ఓటు వేయకుండా ప్రతి ఇంటింటికి తిరిగి మనం యాదవ పుట్టాం, యాదవులకు కృష్ణుడు గుడి కట్టుకునే పరిస్థితి లేదు, యాదవులకి మంగళగిరిలో కమ్యూనిటీ హాల్ కట్టుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో యాదవ పుట్టిన మనము పద్మశాలీలు యాదవులు కృష్ణుడు గుడి కమ్యూనిటీ హాల్ నిర్మించుకొని ఇకపోతే పద్మశాలీలకు ఓటు వేయటం ఎంత దౌర్భాగ్య పరిస్థితి అనేది ఖచ్చితంగా ప్రతి ఇంటికి తిరిగి పద్మశాలి సామాజిక వర్గానికి ఓటు వేయకూడదు అని ప్రతి ఇంటింటికి తిరిగి మేము ప్రచారం చేస్తాము. అదేవిధంగా మాజీ కౌన్సిలర్ మునగపాటి వెంకటేశ్వరరావు గారు ప్రస్తుతము నారా లోకేష్ గారు వెంట తిరుగుతూ ఉన్నారు. నారా లోకేష్ గారు వెంటనే ఈ సమస్యను అర్థం చేసుకొని ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవుల మనోభావాలు దెబ్బతీసే అంశంగా పరిగణిస్తుంది కనుక నారా లోకేష్ గారు వెంటనే మునగపాటి వెంకటేశ్వరరావు గారితో మాట్లాడి ఆ కోర్టులో ఉన్నటువంటి కేసును విత్డ్రా చేయించుకొని వెంటనే కృష్ణుడు గుడిని యాదవ కమ్యూనిటీ హాల్ని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ యాదవులకు పార్టీ ముఖ్యం కాదు, కులం వ్యక్తులు ముఖ్యం కాదు. ఎవరైతే కృష్ణాలయాన్ని వెంటనే నిర్మించి యాదవ కమ్యూనిటీ హాల్ని వెంటనే నిర్మించి ఇస్తారో వాళ్ళకు మాత్రమే యాదవులు ఓటు వేసే విధంగా ఖచ్చితంగా యాదవులందరూ కూడా సంసిద్ధం అవుతా ఉన్నారు. కనుక గంజి చిరంజీవి గారు, నారా లోకేష్ గారు యాదవుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే మునగపాటి వెంకటేశ్వరరావు చేత కేసు విత్డ్రా చేయించి కృష్ణాలయాన్ని యాదవ కమ్యూనిటీ హాల్ని వెంటనే నిర్మించి ఇవ్వకపోతే ఇది యాదవ జాతి మనోభావాలకు సంబంధించిన విషయం కనుక దీనిపైన రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరపున సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా రాజధాని నడిబొడ్డు, మరి అటు 6 జిల్లాలు ఇటు 6 జిల్లాలు, పాత 6 జిల్లాలకు మధ్యస్థంలో ఉన్న మంగళగిరిలో ఈరోజు ఒక చిన్న 2 సెంట్లలో శ్రీకృష్ణ భవనం నిర్మించుకోవడానికి అవకాశం ఇచ్చిన మున్సిపాలిటీ అధికారులు, మరి అప్పటి శాసనసభ్యులు వారి సహకారంతోనే మరి యాదవ సామాజిక వర్గం ఆ శ్రీకృష్ణ మందిరాన్ని నిర్మించడానికి సంకల్పించింది. దానికి నేటి ఇన్ఛార్జి వైసీపీ పార్టీ గంజి చిరంజీవి గారు కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఆ రోజు నియోజకవర్గంలో ఉన్న వైసీపీ పార్టీలో ఉన్న మరి యార్డు చైర్మన్లు, మండల అధ్యక్షులు, యాదవులు, నియోజకవర్గంలో ఉన్న యాదవ సంఘ నాయకులు అందరూ కలిసి కొబ్బరికాయ కొట్టి మరి కళ్యాణ మండపం శ్రీకృష్ణ మందిరాన్ని తొందరగా ఏర్పాటు చేసుకోబోతూ ఉంటే మరి కొంతమంది ఒకరి మీద ఉన్న ఒకరి ద్వేషభావజాలంతో మరి ఇల్లు అన్నీ ఉన్నాయి, కొండ పారంబోకు అది అని కోర్టులో ఒక చిన్న కంప్లైంట్ చేసి పిటిషన్ వేసి దాన్ని పాడుబడిన బాయి 30 సంవత్సరాల నుంచి అది నిరుపయోగంగా దాంట్లో ఎంతోమంది తెలియక అమాయకులు చనిపోవటానికి అవకాశం కలుగుతుందని దాన్ని పనికిరాని బావిని పూడ్చి మరి ఒక ఉపయోగకరమైన గుడి కోసం అక్కడున్న యాదవులే కాదు స్థానికంగా ఉన్న అందరూ శ్రీకృష్ణ భక్తులు ఒక పూజా విధానం చేసుకొని ఒక మంచి సంస్కృతి సాంప్రదాయాలకి నిలవెల్లుగా ఉండాలనే ఉద్దేశంతో చేసుకుంటే దాన్ని మరి కొందరు స్వార్థపూర వ్యక్తులనండి, శక్తులనండి, మరి ఈ కులాల మధ్య ఈ సిద్ధాంతాల మధ్య భావ వైరుధ్యాన్ని కల్పించి ఈరోజు అడ్డుకోవటం సిగ్గుసేటని మేము యాదవరాజుల ఐక్యవేదిక తరపున ఖండిస్తూ మరి ఈరోజు మా నాయకులు తెలిపినట్టు రాబోయే రోజుల్లో అన్ని కుల సంఘాలకు
మరి మెజారిటీగా ఉన్న కుల సంఘాలందరికీ కళ్యాణ మండపాలు ఇచ్చారు, కమ్యూనిటీ హాల్స్ ఇచ్చారు, ప్రభుత్వం నిర్మించారు. మరి యాదవులు రెండో అతిపెద్ద సామాజిక వర్గం. మరి పద్మశాలి సామాజిక వర్గానికి యాదవులకు ఒక 4-5 వేలు డిఫరెన్స్ ఉంటుంది. రూరల్లో యాదవాసు బలంగా ఉన్నారు, టౌన్లో పద్మశాలీలు బలంగా ఉన్నారు. మరి ఒక బీసీ కాన్సెప్ట్ తోటి బడుగుల రాజ్యాధికారం రావాలి, సామాజిక న్యాయం సాధించాలి అనే ఆలోచనలో వెళ్తున్న నేటి యువతరానికి ఈరోజు ఈ సందేశం ఏ విధంగా వెళ్తుంది, ఇప్పుడు జరుగుతున్న సామాజిక అన్యాయానికి మనం ఏ విధంగా జనాభా దామాషా ప్రకారం ఎవరెంతో వారికంత అనే సామాజిక న్యాయ సూత్రాన్ని మనం తీసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి గౌరవ పద్మశాలి పెద్దలు అదేవిధంగా యాదవ్ పెద్దలు కూర్చొని సమన్వయం చేసుకొని ఇలాంటి అడ్డంకులు రాకుండా రాబోయే రోజుల్లో సామాజిక న్యాయ సిద్ధాంతానికి అందరం కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా వారందరికీ తెలియజేసుకుంటూ, ఈ అంశం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లకముందే ఇక్కడ గౌరవ శాసన మండలి సభ్యులు మరి అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జి సభ్యులు అందరూ కూర్చొని అధికారులతోటి చిన్న సమస్యను పెద్దదిగా చేయకుండా యాదవుల మనోభావాలను దెబ్బతీయకుండా వారు తక్షణమే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా యాదవ రాజుల ఐక్యవేదిక తరపున కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ సమస్యను అటు గుంటూరు జిల్లా, ఇటు కృష్ణా జిల్లా, విజయవాడ నగరంలో కూడా, గుంటూరు నగరంలో కూడా చాలామంది పెద్దలు అడుగుతూ ఉన్నారు ఏమైంది ఆ గుడి సమస్యని. ఈ సంఘటన ఇక్కడే కాదు యావత్ రాష్ట్రంలో కూడా ఇదే విధంగా యాదవులు ఎక్కడైనా ముందుకొస్తే, ఏదన్నా చేసుకుందామని ముందుకొస్తే మరి ఎకరాలు మరి అన్యాక్రాంతాలు చేస్తున్న ప్రభుత్వం మరి ఎంతోమంది రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తులు ఈ ప్రభుత్వానికి కనిపించట్లేదా అని మేము అడుగుతూ ఉన్నాం. చిన్నది 2 సెంటుల్లో 10 మందికి ఉపయోగపడే ఒక కాన్సెప్ట్కి గుడి కట్టుకుంటే వీళ్ళు అడ్డుకుంటున్నారంటే మరి ఏ స్థాయిలో సామాజిక అన్యాయం జరుగుతుందో మనం ఒకసారి గుర్తుంచుకోమని ఇటు యాదవ సభ్యులను అదేవిధంగా మన రాజకీయ పార్టీలో ఉన్న యాదవ నాయకులను కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. యాదవ నాయకులకు ఆయా రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళ మీద మీరు ఒత్తిడి తీసుకురండి, ఒత్తిడి తీసుకొచ్చి ఇలాంటి విషయాల్లో చిన్న విషయాల్లోనే మనం ఇలా అలసత్వం వహిస్తే రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు అంధకారం అవుతుంది. రాబోయే తరానికి మనం ఒక మంచి మెసేజ్ కాకపోయినా కనీసం ఒక అండను కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేసుకుంటూ, వీటికి ప్రత్యామ్నాయంగా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సామాజిక న్యాయం ఈరోజు ఎంతోమంది వర్గాలకు మెజారిటీగా మీరు గమనిస్తే జనాభా దామాషా ప్రకారం ఎక్కడ సీట్లు అందట్లేదు. ఇప్పుడు మనం సీట్లు చూస్తున్నాం, ఉన్న సీట్లోనేమో సీట్లు తీసేస్తూ ఉన్నారు. మరి సీట్లు ఇవ్వాల్సిన వారికి సీట్లు ఇవ్వకుండా మరి అత్యధిక జనసంఖ్య కలిగిన వాళ్ళకి అత్యల్ప సీట్లు కేటాయించడం ఇది సామాజిక న్యాయ సిద్ధాంతానికి విరుద్ధమని, అదేవిధంగా రాజ్యాంగం ప్రకారం ఎవరి వాటా వారికి అందినప్పుడే ఈ ప్రజాస్వామ్యం పరిడివిల్లుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఈ జరుగుతున్న సామాజిక అన్యాయానికి మనం సామాజిక న్యాయం జరగాలని ఎవరెంతో వారికంత నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మరి జనాభా దామాషా ప్రకారం యాదవులకు ప్రతి జిల్లాకు ఒక సీటు, కొత్త జిల్లాకు, అదేవిధంగా ఎంపీలు ఒక 3 రీజియన్కి ఒకటైనా కనీసం ఆయా రాజకీయ పట్టాలు ఇవ్వాలి. రాజకీయ పార్టీలు ఇచ్చిన సీట్లను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నా పేరు తోట శివరాం ప్రసాద్ యాదవ్, హైకోర్టు న్యాయవాది. మంగళగిరి నియోజకవర్గంలో ఇందిరానగర్ ప్రాంతంలో యాదవ కమ్యూనిటీ హాల్ కొరకు అధికార వైసీపీ ప్రభుత్వం కమ్యూనిటీ హాల్కి స్థలం కేటాయించడం జరిగినది. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వారు టెండర్లు పిలిచి కూడా ఇది యాదవ కమ్యూనిటీ హాల్కు అసైన్ చేయడం జరిగింది స్థలము అని చెప్పి కూడా చేయడం జరిగినది. కానీ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు యాదవ కమ్యూనిటీ హాల్ కొరకు నిర్మాణం కానీ శంకుస్థాపన కానీ జరగలేదు. తక్షణమే యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణంను ప్రారంభించాలని చెప్పేసి యాదవరాజుల ఐక్యవేదిక తరపున తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గుర్తుపెట్టుకోండి, మంగళగిరి నియోజకవర్గంలోని అధికార వైసీపీ ప్రభుత్వంను మంగళగిరి నియోజకవర్గంలోని 41,500 మంది యాదవులు మీకు ఓట్లు వేసి 2 సార్లు మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడం జరిగినది. కానీ మీరు నేటి వరకు యాదవులకు ఈ నియోజకవర్గంలో ఏమి చేశారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి దుగ్గిరాల, తాడేపల్లి, మంగళగిరి 3 నియోజకవర్గాల్లో కూడా
మాకు ఇంతవరకు చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా సరైనటువంటి కమ్యూనిటీ హాలు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా నిర్మించలేదు. మేమందరం చాలా సంతోషించాం మీరు యాదవుల పట్ల చిత్తశుద్ధి ఉండి మాకు కమ్యూనిటీ హాల్కు స్థలం కేటాయించారని. కానీ ఆశను నీరుగార్చి మాకు స్థలం కేటాయించి 7 నెలలైనా సరే ఇంతవరకు శంకుస్థాపన జరగలేదు. తక్షణమే మీరు యాదవ్ కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన జరిపించి నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చూసినట్లయితే మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వారు పక్కాగా ఈ స్థలము పలానా సర్వే నెంబర్లో పలానా కమ్యూనిటీ హాల్కి కేటాయించబడని చెప్పింది. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పద్మశాలి సామాజిక వర్గం చెందినటువంటి ఒక మునగపాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కోర్టును తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు ఆధారాలతో ఆ స్థలము కబ్జా చేసి యాదవ్ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులు అక్కడ గుడి కడుతున్నారని చెప్పేసి హైకోర్టును తప్పుదోవ పట్టించడం జరిగినది. ఆ ఆర్డర్ను తీసుకొని ఇక్కడ నిజానిజాలు పరిశీలించకుండా శ్రీకృష్ణ మందిరానికి కంచె వేయడం జరిగినది. దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కమిషనర్ గారు ప్రభుత్వం తరపున అక్కడ ఈ స్థలము యాదవ కమ్యూనిటీ హాల్ కేటాయించబడని చెప్పేసి హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి వెంటనే ఆ యొక్క బిల్లును విత్డ్రా చేయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, బీసీ వర్గాలలో 140 కులాలు ఉన్నాయి. కేవలం మంగళగిరి అనేది పద్మశాలికి మాత్రమే కాదు, అధికారం మీ ఒక్కళ్ళకే కాదు, అధికారాన్ని ప్రతి ఒక్క సామాజిక వర్గం షేర్ చేసుకోవాలి. బీసీల్లో యాదవులు, పద్మశాలీలు, గౌడాసు, రజకులు ఇలా చూసుకున్నట్లయితే 140 కులాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ రాజ్యాధికారంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలి. మేము ఒకటి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం మంగళగిరి నియోజకవర్గం యాదవులకు, మనం కేవలం ఓటీ బ్యాంకుగా మాత్రమే కాదు, మనం కూడా ఎమ్మెల్యేలు కావాలా ఈ నియోజకవర్గంలో, మనం కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నాను. ఇది నా సమస్య, ఇక్కడ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి వారి సమస్య కాదు, ఇది మనందరి యొక్క ఆత్మగౌరవం. తప్పనిసరిగా మనందరం కూడా ఈ కమ్యూనిటీ హాల్ను సాధించుకోవాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని సాధించే వరకు నిద్రపోకూడదని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇంకోటి గుర్తుపెట్టుకోండి సోదరులారా, పద్మశాలీలకు యాదవులకు మధ్య ఘర్షణలు రెచ్చగొట్టడానికి కొంతమంది స్వార్థపూరితమైనటువంటి వ్యక్తులు ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఆ యొక్క కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరగకుండా చూస్తున్నారు. సామాజిక వర్గ పద్మశాలి సామాజిక వర్గంలో చాలామంది మంచివారు ఉన్నారు, మేము ఒప్పుకుంటాం. కానీ కొంతమంది వ్యక్తులు దీన్ని రాజకీయం చేసి యాదవులను అనగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగా చేసినట్లయితే మేము మంగళగిరి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తిరిగి ఎవరైతే ఏ పార్టీ అయితే పద్మశాలకు ఎమ్మెల్యే టికెట్ ఇక్కడ ఇస్తుందో వాళ్ళని ఖచ్చితంగా ఓడించే పని చేసి తీరుతామని చెప్పేసి ఈ యొక్క పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీరు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, ఏ పార్టీలోనూ సరే యాదవులు కూడా ఇది కమ్యూనిటీకి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు 2 పార్టీలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పేసి మన యొక్క డిమాండ్ను కమ్యూనిటీ హాల్ని సాధించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఈ విషయాన్ని చాలా హై స్థాయిలో తీసుకెళ్తామని చెప్పేసి ఈ యొక్క సమస్యను తప్పనిసరిగా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్మశాలి సామాజిక వర్గం వారు తక్షణమే ఆ యొక్క అతనితో మాట్లాడి ఎవరైతే వివాదాస్పదం క్రియేట్ చేస్తున్నారో అతని చోట విత్డ్రా చేయించుకొని మాకు కమ్యూనిటీ హాల్ తక్షణమే నిర్మింపజేయాలని చెప్పేసి కోరుతున్నాం. లేని పక్షంలో ఈ యొక్క నియోజకవర్గంలో పద్మశాలను గెలవనీయకుండా కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఏ విధంగా కూడా ఎవరు కూడా యాదవులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చేపట్టాలి వైసీపీ ప్రభుత్వం యాదవ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం తక్షణమే. We want Yadav community. Jai Shri Krishna. Jai Shri Krishna. Jai Shri Krishna. Yadav Raj Laikyata. Yadav Raj Laikyata. Yadav Raj Laikyata. We want Yadav community. We want